ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక కుటుంబం గురించి మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము మొదటి నుండి ఎవరైనా చదివి సహాయం చేయండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. గమనించండి, యోసేపు గురించి చాలాసార్లు చాలా చోట్ల మనం వినే ఉంటాం. గత దినాల నుండి ఈ విషయాలు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడిన మాటలే మరలా కొన్ని ఇక్కడ పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యాకోబు వంశావళి ఇది అని రాసి, యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పండి? 12 మంది కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు ఎవరు? రూబేను కదా. మరి యాకోబు వంశావళి అని రాసినప్పుడు పెద్ద కుమారుని పేరు రాయాలి, తర్వాత మరో కుమారుని పేరు రాయాలి. అలా చివరి నుండి 2వ వరుసలో యోసేపు పేరు రావాలి కదా. అసలు అక్కడ పేర్లే లేవు కదా, ఎవరి పేర్లే లేవు కదా, యోసేపు పేరే ఉంది కదా. వారందరూ కుమారులు గారా? వంశావళి కాదా? ఎందుకు పరిశుద్ధాత్ముడు రాయించలేదు అక్కడ ఆ సందర్భంలో అని మనం ఆలకిస్తే, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు పక్షపాతి కాదు. నీ ఆత్మీయ తండ్రి పక్షపాతి కాదు. ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లల పట్ల నీవు పక్షపాతి కాదు. అందరూ దీవించబడాలనే, పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తులు వలె ఉండాలనే దేవుడు కోరుకుంటాడు. అలాగే యాకోబు కూడా తన కుటుంబంలో ఉన్న 13 మంది కూడా చక్కగా ఆత్మీయంగా బ్రతకాలని, పేరు కీర్తి సంపాదించాలని ఆశపడ్డాడు. మరి ఇక్కడ గమనిస్తే యోసేపు పేరు ఎందుకు రాయబడి ఉంది? కారణం ఏంటి అంటే, వారందరూ కూడా ఉన్నారు పేరుకి. ఎంతమంది పిల్లలు? 10 మంది అయ్యా. ఏంటమ్మా అలాగున్నావు? ఒక్కడికి ఉద్యోగం లేదయ్యా, ఒక్కడు చెప్పిన మాట వినడయ్యా. ఈరోజు కుటుంబాలలో ఆ పాత కాలంలో 10 మంది 12 మంది కుమారులు కుమార్తెలు ఉన్నా తల్లిదండ్రి పిల్లల్ని చక్కగా పెంచుకొని క్రమశిక్షణలో పెంచి ప్రేమాభిమానాలతో బాంధవ్యాలతో బాధ్యతతో పెంచగలిగిన స్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న 2 పిల్లల్నే భరించలేక 40 ఏళ్ళు దాటేసరికి తండ్రికి బీపీ షుగర్, తల్లికి థైరాయిడ్, ఇంకేదో. కారణం ఏదైనా దేవుని బిడ్డలారా, ఈ నవనాగరికత, ఈ టెక్నాలజీ డెవలప్ అయినందుకు కారణమేమో మనకు తెలియదు. కానీ కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు పేరుకే. ఎవరిని అడిగినా ఏం చదువుతున్నావు అంటే కంప్యూటర్ అంటాడు. ఏం చదువుతున్నా? కంప్యూటర్. అవకాశం ఉండే చక్కగా కూర్చోబెట్టి ఏం కంప్యూటర్ రా బాబు అంటే DCA చేస్తున్నా, PGDCA చేస్తున్నా అంటాడు. స్టైల్గా కంప్యూటర్. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా కంప్యూటరే అంటాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కూడా కంప్యూటరే అంటాడు. తల్లిదండ్రులు కూడా పాపం వాడిని కవర్ చేయడానికి నానా బాధలు పడుతూ బ్రతుకుతూ ఉంటారు. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, సంఘములో కూడా ఎంతమంది మీ సంఘములో, మీ పరిచర్యలో అంటే లిస్ట్ ఎంతమంది ఉంటారండి కదా? అందరూ ఉంటారు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యోసేపు చిన్నవాడైనా తన పేరు ముందున్నది. ఆమెనంటారా? యోసేపు చిన్నవాడైనా పేరు ముందుంది అంటే ఆ కుటుంబంలో, ఆ సంఘంలో
అందరూ ఉన్నారు కానీ పేరుకు మాత్రమే. బట్ వన్ పర్సన్, ఆయన పేరు యోసేపు, అందరిని మించి అందరిని దాటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరుతో వంశావళి ప్రారంభించేటట్లుగా తాను జీవించాడు. ఆశ కలిగితే చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, కుటుంబంలో కూడా మీరు పిల్లలు ఎలా బ్రతకాలంటే, ఎంతమంది ఉన్నా నీ స్థాయి చెప్పుకునేటట్లుగా నీవు బ్రతుకుదువు గాక. హల్లెలూయా. బిడ్డలారా, మనిషికి ఒకే జీవితం. ఎన్ని జీవితాలు? ఆ జీవితము, అమ్మా ఎలాగున్నావు? బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు. అమ్మా ఎలా ఉన్నావు? బ్రతుకుతా ఉన్నానయ్యా. ఈ బ్రతుకొద్దు. ఏ బ్రతుకు కావాలి? ఫలానా ఊర్లో, ఫలానా పరిచర్యలో, ఫలానా సంఘంలో, అబ్బా ఫలానా వ్యక్తి ఉన్నాడయ్యా అని చెప్పుకునేటట్లుగా నీవు బ్రతుకుదువుగాక. హల్లెలూయా. బిడ్డలారా, మనతో పాటు జీవరాశి బ్రతుకుతా ఉంది. మనతో పాటు పశువులు బ్రతుకుతా ఉన్నాయి. మన బ్రతుక్కి వాటి బ్రతుక్కి కొద్దిగా అయినా తేడా ఉండాలి. అవి కూడా వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అవి పిల్లలు కానీ చనిపోతాయి కదా. మరి మనకు వాటికి ఏదైనా తేడా ఉండాలి కదా. పైగా క్రీస్తు రక్తములో కడగబడిన నీ గుండెల్లో ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా? ఎంతమంది ఉన్నా నా పేరు ప్రజలు చెప్పుకునేటట్లుగా నేను బ్రతకాలి. వద్దయ్యా, వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. ఏ బ్రతుకొద్దు? యాకోబు కుటుంబంలో 13 మంది ఉన్నారు, కానీ ఒక్కడిని చెప్పుకోవడానికి అక్కడ దేవుడు రాయలేదు కదా. ఒక్కడి పేరైనా రాశాడా? ఎవరి పేరు రాశాడు? యోసేపు పేరు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక ఆశతో ఈ వాక్యాన్ని విందుముగాక. ఏమని? ఏ ఆశ? ప్రభువా, పరిచర్యలో అనేక మంది ఉన్నా, నా కుటుంబంలో అనేక మంది ఉన్నా, మా బంధువులు అందరూ ఉన్నా, నేను మాత్రం యోసేపు వలె పేరుకు తగినట్లుగా నేను బ్రతకాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ పేరు రాయబడిందంటే, చెప్పుకోదగిన వాడు యోసేపు. మిగతా వారు కూడా ఉన్నారు, కానీ అటెండెన్స్ కొరకు అన్నమాట. దేని కొరకు? అటెండెన్స్ కొరకు. మనం చేసే భక్తి కానీ, మనం చదివే చదువు కానీ, మనం చేసే ఉద్యోగం కానీ అటెండెన్స్ కొరకు చేయకూడదు. దేని కొరకు చేయాలి? ఒక పేరు ప్రఖ్యాతి కొరకు మనము చేయుదుముగాక. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు యోసేపు పేరు రాయబడిందో మనం చూసాం. చిన్నవాడైనా సరే పరిశుద్ధాత్ముడు క్రమ వరుసను మార్చాడు. ఏం చేశాడు? క్రమ వరుసలో ఎవరు రావాలి? తండ్రి, పెద్ద కుమారుడు, తర్వాతి కుమారుడు రావాలి పట్టికలో కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ పట్టికనే మార్చేశాడు. అంటే నీకంటే పెద్దవారు, నీకంటే చదువర్లు, నీకంటే జ్ఞానం గలవారు, ఎంతగా బ్రతికిన వారు ఎంతమంది నీ పైన ఉన్నా, నీవు ఆశపడితే, నీవు కోరుకుంటే, అలాంటి అడుగులు వేస్తే ఏమవుతుంది? అసెండింగ్ డిసెండింగ్. ఏమైందమ్మా? కిందిది పైకి, పైది కిందికి. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యా పెద్దోళ్ళయ్యా, నేను ఎక్కడ వెళ్ళగలనయ్యా, ఆ స్థాయికి అందుకోలేనయ్యా, నా వల్ల కాదయ్యా, వాళ్ళు సీనియర్. రూబేను, షిమియోను, లేవి ఎవరమ్మా? సీనియర్స్. నా స్తోమత అంత లేదయ్యా, నేను దాటలేనేమో, అందుకోలేనేమో అని మనం అనుకుంటాం. కానీ నీవు నేను యథార్థ హృదయంతో ఆశపడితే వారందరినీ మించిన స్థితికి దేవుడు మనలను నడిపించగలడు.
హల్లెలూయా. కనుక మన పైన ఎవరో ఉన్నారని, మనకంటే ముందు వరుసలో ఉన్నారని, వారికి అన్ని రకాల అర్హతలు యోగ్యతలు ఉన్నాయే, ఈ చిన్నవాడికి అవకాశం ఎక్కడ దొరుకుతా ఉంది, ఇక నా వల్ల కాదు అని డిస్కరేజ్ కాకూడదు. ఆమెను అంటలేరు మీరు. డిస్కరేజ్లో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే వరుసలను తారుమారు చేసే దేవుడు. మనలో ఆశ ఉండాలి, ఆశ ప్రకారం అడుగులు వేయాలి. మన కొరకు ఆయన ఏదైనా చెయ్యగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే బిడ్డలారా, ఎందుకు యోసేపు పేరు పైకి వచ్చింది, వీరి పేరు కిందకు వచ్చింది అని మనం కొద్దిగా గమనిస్తే, యోసేపు ఎవరు అంటే అతను ఒక కలలుగనేవాడు. ఎవరండి? కలలుగనేవాడు అతను. ఈ 2024లో ప్రవేశించాం మన అందరం. వచ్చారా? 23లో ఉన్నారా ఎవరైనా? వచ్చారు కదా. ఈ 2024లో మీరు ప్రవేశించినప్పుడు మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ ఆత్మీయతకు, మీ ఆరోగ్యానికి ఒక కళ ఉండాలి. హల్లెలూయా. కళ అనగా ఒక దర్శనం, ఒక విజన్. 2024లో నా బ్రతుకు ఇలా ఉండాలి, నా ఆరోగ్యం ఇలా ఉండాలి, నా కుటుంబ పరిస్థితులు ఇలాగ ఉండాలి, నా ఆర్థిక పరిస్థితులు ఇలాగ ఉండాలి అనే ఒక కళ మీకున్నదా? ఏముంది అయ్యగారు, 23 అట్లనే పోయింది, 22 అట్లనే పోయింది, ఇది కూడా అట్లనే పోతుందేమో. ఒక విజన్, ఒక దర్శనం, ఒక కళ నీకుండాలి. యోసేపు పేరే కలలు కనేవాడు. చెప్పండి, మీలో ఎవరికైనా ఆ కృప ఉందా? కలలు కనే కృప కొంతమందికి ఉంటుంది. కలలు పడతాయి. ఏ కలలు పడతాయి? వాడు ఈ పెద్దన్న వచ్చి గొంతు మీద కూర్చొని, గుండకాయ మీద కూర్చొని గొంతు పిసికినట్టు, సైకిల్ మీద పోతా ఉంటే బోర్లా పడ్డట్టు, సైకిల్ ఎవరో ఎత్తుకుపోయినట్టు. యోసేపు కళ్ళగన్నాడు, సైకిల్ పడిపోయినట్టు, యాక్సిడెంట్ అయినట్టు, నల్లోడు వచ్చి గొంతు పిసికినట్టు. ఈ కళ కాదు. ఏ కళ? ఏ కళ కన్నాడు యోసేపు? యోసేపు కన్న కళ ఏంటి అంటే, యోసేపు తన అన్నలందరూ కూడా పొలములో పనిచేస్తూ ఆ వరి కోస్తూ అవి పనలు కడతా ఉన్నప్పుడట, యోసేపు పన నిలబడింది. అందరు చెప్పండి. మిగతా పనులన్నీ పడిపోయినాయి, సాష్టాంగ పడ్డాయట. హల్లెలూయా. ఏ కళ పడింది యోసేపుకి? అతడు ఏ కళ కన్నాడమ్మా? ఏ కళ నిలబడింది? మిగతా పనులన్నీ సాగిలపడ్డాయి. మొదట ఏం జరగాలి? యోసేపు పన నిలబడాలి. మనకు ఆశ ఉంటుంది, పేరు ప్రఖ్యాతలుగాంచి ఉన్నత స్థితికి రావాలని ఆశ ఉంటుంది. కానీ దానికి మొదటి మెట్టు ఏంటంటే, యోసేపు వలె మనము కలగనాలి. ఆమెను అంటారా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేనని దేవుడు కూడా ఏం చేయడు. ప్రభువే అన్నాడు, నీవు ఆశపడితే నీ ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తా. అసలు నీకు ఆశనే లేకపోతే? కనుక నీకు ఒక కళ, ఒక దర్శనం, ఒక విజన్ నీకు ఉండాలి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల నీకు ఒక విజన్ అనేది ఉండాలి. ఇప్పుడు మందిరానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏమోనండి, సత్యశబ్రం గారట మంచి వాక్యం చెప్తారట వస్తున్నామండి. కాదు కదా. ఈ వాక్యమే నన్ను బ్రతికించి, నన్ను శుద్ధి చేసి నిత్య రాజ్యానికి తీసుకువెళ్తుంది అన్న దర్శనం ఉంటే, అది ఒక దర్శనముతో వెంబడించుట, ఒక కలగని వెంబడించుట. కనుక ఆశగల వారిని ప్రభు తృప్తిపరుస్తాడు. యోసేపుకు దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఏ కళ అది? తన వయసు 17వ సంవత్సరం అప్పుడు
ఎంత ఏజ్? యవన బిడ్డలకు ఒక చక్కటి మాట, ఇంకా వివాహం కాని యవన బిడ్డలకు, నీ భవిష్యత్తుకు పునాది ఎప్పుడు పడాలో తెలుసా? నీ ఫ్యూచర్కి పునాది, ఫౌండేషన్ ఎప్పుడు పడాలో తెలుసా? అన్నీ తప్పటడుగులు వేసి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత కలలు కాదు కనేది. ఎప్పుడు కనాలి? ఎప్పుడు కనాలి? యవ్వన కాలములోనే భవిష్యత్తు గురించిన కళ నీవు కందువుగాక. హల్లెలూయా. ఫ్యూచర్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఆ కళ నీవు ఇప్పుడే కనాలి. ఏం చదువుతున్నావు బాబు అంటే 10th ఎగ్జామ్స్ రాసా అంటారు. 10th అయినాక ఏం చేస్తావు? కాలేజ్ చేస్తా. కాలేజీరా నాయన, కాలేజీలో ఏం తీసుకుంటావు అంటే వాళ్ళ అమ్మని చూస్తాడు. వాళ్ళ అమ్మకి అసలే తెలియదా, లేకపోతే ఎప్పుడో బాగుపడిపోయేవారు కదా. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏమి అనేదే నీకు ఆలోచన లేదు. యోసేపు కలగన్నాడు. ఏ కలో తెలుసా? నేను నిలబడతా, నా ఫ్యూచర్ కొన్ని దినాలకు నా దేవుడు అందరూ నాకు సాష్టాంగ పడేటట్లుగా నా దేవుడు చెయ్యబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా మాట వినండి దేవుని బిడ్డలారా. యవ్వన ప్రాయంలో యోసేపు కనిన కళ ఏంటంటే నిలబడే కళ. ఏం కళ అమ్మా? ఎంతమందికి ఈ కళ కావాలి? నిలబడే కళ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిలబడిన వాడే దీవించబడతాడు. అందరు చెప్పండి. పడిపోయిన వాడు దీవించబడడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభు దీని గురించి చాలా స్పష్టమైన మాట ఆయన మాట్లాడతారు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను, వారు బహుగా ఫలించును. బిడ్డలారా, ఇంత వాక్యం వింటున్న మన జీవితంలో ఒక సంఘము, ఒక సేవకులు, ఒక సమర్పణ, ఈ వాక్యాలన్నీ వింటున్న మన జీవితంలో మనం ఒక కలగనాలి, ఒక విజన్తో బ్రతకాలి. అందులో ప్రాముఖ్యమైన ఆత్మీయ మాట ఏంటి అంటే నిలిచి ఉండే కళ. ఏ కళ? చూడండి, యోసేపు కుటుంబంలో మిగతా వారందరూ నిల్చున్నారా? లేదు కదా. ఈ లోకములో రాను రాను పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నాయంటే ఎవరు నిలబడతారో ఎవరు పడిపోతారో తెలియని పరిస్థితి. మెజారిటీ ఆఫ్ పీపుల్, మెజారిటీ గుంపుల ప్రజలందరూ కూడా ఈ ఆకర్షణకో, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు లొంగిపోయో, ఆశీర్వాదపు వాక్యాలకు లొంగిపోయో అనేకులు పడిపోతున్నటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. వారందరూ పడిపోతున్నారు, నిలబడట్లేదే అని వారి వైపు చూడక దేవుడు అన్నాడు యోసేపు కళ ద్వారా, యోసేపు, నీ చుట్టుపక్కల, నీ ఇంట్లో, నీ బయట, నీ బంధువులో, నీ స్నేహితులు అందరూ పడిపోతారు, కానీ నీవు మాత్రం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూతా ఉన్న వారందరూ పడిపోతున్నారని వారిని చూసి ఈ లోకం ఇలాగే ఉంటుంది, లోకం అంటే ఇలాగే ఉంటుంది, వాళ్ళు అక్కడ జారి పడ్డారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా అక్కడ జారి పడతాను అని చాలామంది ఫిక్స్ అయిపోతారు. గమనించండి, ఈ లోక ఆకర్షణకు రాను రాను లోకము సంఘము కలిసి ప్రయాణం చేస్తున్న స్థితులను మనం గమనిస్తాం. అలాంటప్పుడు నీకున్న కళ, నీ దర్శనం నీవు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే యోసేపు నిలబడ్డాడు. అందరు చెప్పండి, దేంట్లో నిలబడ్డాడు? హల్లెలూయా. ఎన్ని గాలి తుఫానులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, యవ్వనుడా నీవు నిలబడాలి అని ప్రభు కలిచాడు. నీ యవ్వన ప్రాయములో నీవు నిలబడకు నిర్ణయించుకుంటే నిలబడే కృప దేవుడు ఇస్తాడు.
ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? దేశాలకు అన్నం పెట్టేవానిగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. అయ్యా నాకంత చదువు లేదయ్యా, మాకంత ఆస్తి లేదయ్యా, నేను నిలబడతా, కానీ ఫ్యూచర్లో నేను ఇలా మార్చబడతానా? స్థితిగతులు అలాగ లేవు అని మనం అనుకుంటాం. నీ స్థితిగతులు ఎలాగున్నా నీ పరిస్థితులను యోసేపు వలె తీర్చిదిద్దగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నిలబడు. పరిస్థితులను తల్లకిందులు చేయగలిగిన శక్తి మనం ఆరాధించే దేవునికి చెప్పండి ఉన్నది. నీ పనేంటి? నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, మా చుట్టుపక్కల అంతా ఇలాగుంది, నేను ఈ స్థితిలో ఉన్నాను, మా ఇంటి తిరిగే ఇలాగుంది, నేను చూసి తట్టుకోలేను, అందరు పడిపోయినట్లు పడిపోతా అని ఈ నెగటివ్ ఆలోచన కాదు నీకు రావాల్సింది. అందరూ పడిపోయినా అందరు చెప్పండి, నేను మాత్రం నిలబడతా. హల్లెలూయా. ఆశ కలుగుంటే నిలబెడతాడు ఆయన. ఈ రోజుల్లో కలిపి చేరిపే రకరకాల వాక్యాలు బోధలు వస్తూ ఉన్నాయి. అవి విని ప్రభు కొరకు నిలబడితే శ్రమ అనుభవించాలా? ప్రభు కొరకు నిలబడితే అవమానాలు ఎదుర్కోవాలా అని కొంతమంది ఆ వైపు ఈ క్రీస్తుకు సంబంధించిన ఈ సత్యవాక్యము నుండి అనేకులు పడిపోయి తొలగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నామో తెలుసా? ఎంతమంది పడిపోయినా, ఎంతమంది కూలిపోయినా ప్రభువు కొరకు నీ యవ్వన ప్రాయంలో నిలబడుట కొరకే ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాస్తవానికి యవ్వన ప్రాయంలో కళలు, ఎలాంటి కళలు రావాలి అమ్మా? ఇలాంటి కళలు రావాలి. నేను ఈ డ్రెస్ కొనుక్కోవాలి, ఈ బైక్ కొనుక్కోవాలి కదా, ఈ కాలేజీలో బండి మీద 3 ఫ్రెండ్స్ని ఎక్కించుకొని ఇలా కట్లు కొడుతూ వెళ్ళాలని రావాలి కదా, అవునా కదా? మరి యోసేపుకి కళ ఎలాగొచ్చింది? నిలబడే కళ ఎలా వచ్చింది అమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన ఎలాగొచ్చింది అమ్మా? ఆలోచన ఎలా వచ్చింది? నిలబడాలని ఆలోచన వచ్చింది, కళ వచ్చింది అంటున్నావు. ఎలా వచ్చింది అమ్మా? ఎవరు? దేవుని ఇక్కడ కూడికకి ఎట్లా వచ్చారు? మీరు ఎట్లా వచ్చారు? దేవుడు ఆలోచన చెప్పి నడిపించిండా కదా? చాలాసార్లు ఇలాగే భ్రమపడి మన భక్తి కాస్త, జీవితం కాస్త అదో పాత్రనికి పోతుంది. ఒక మనిషికి ఆలోచన కలగాలి అంటే దేవుని వాక్యం వినాలి. యోసేపుకు నిలబడే కళ ఎలాగొచ్చింది? యవన ప్రాయంలో ప్రభు కొరకు నిలబడే కళ ఎలా కనగలిగాడు? కారణం ఏంటి అంటే, యాకోబు కుటుంబం అనుకున్నాం, యాకోబు కుటుంబం ఒక సంఘం అనుకున్నాం కదా. యాకోబు ఒక దైవజన్ అనుకుంటే, యాకోబు ఎలాంటి భక్తి చేశాడు? ఒక ఉన్నతమైన భక్తి చేశాడు. ఆయనకున్న పేరేంటంటే, దేవునితో మనుష్యునితో పోరాడి గెలిచినవాడు, రాత్రంతా దేవునితో పెనుగులాడినవాడు, మంచి ఆత్మ సంబంధి. ఇప్పుడు ఆ ఆత్మ సంబంధి అయిన తండ్రి పిల్లలకి ఏం బోధించుంటాడు కదా? యోసేపుకి ఒక్కొనికే బోధించాడా? మిగతా వాళ్ళు కూడా బోధించాడా? అందరినీ కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్లో, ఒరే నాన్న, దేవుడు ఇలాంటోడు, నా జీవితంలో కూడా ఒక కళ ఇచ్చాడురా, నువ్వు మరలా వస్తావు, నేను నీకు తోడై ఉంటా, ఇవన్నీ నెరవేరుస్తా, నాకు కళ ఇచ్చాడు, ఆత్మ సంబంధంగా బ్రతకండి, దేవుడు ఉన్నత స్థితికి నడిపిస్తాడు అని బోధ చేశాడు. 13 మందికి బోధ చేశాడు. 13 మందిలో ఒకరికైనా కలబడ్డదా? యోసేపుకే పడ్డది. కారణం ఏంటి అమ్మా?
బోధ అందరికీ మీ అందరికి ఒకటే, మీ అందరూ దీవించబడాలనే బోధ. కానీ కొందరే దీవించబడతారు. కారణం ఏంటి? వినుట మట్టుకే విందురు కానీ ఆమేన్ హల్లెలూయా ఇట్లా అంటారు అంతే. యోసేపు ఎలాంటి వాడు అంటే ప్రతి మాట నా దేవుడు మాట్లాడుతున్నాడు అని శ్రద్ధగా వినేవాడు. ప్రైజ్ ది లార్డ్. విని విడిచిపెట్టడం కాదు. ఈ ఆదివారం వాక్యం విన్నాడా? నీ ప్రవర్తన మార్చుకో, నీ మాట తీరు బాగలేదు అని ప్రభు మాట్లాడా? వెంటనే బయటికి వెళ్ళగానే అయ్యగారు అలాగే చెప్తాడు. ఇంతకుముందు నా అయ్యగారు మేము వెళ్ళే పాత చర్చిలో నన్నే మెచ్చుకునేవాడు అని వదిలిపెడతాడా? నో. నా మాట తీరు మార్చుకోవాలని ప్రభువు మాట్లాడారు కాబట్టి నేను మార్చుకుంటాను అని అనుకోవడం కాదు, మార్చుకున్నాడు. ఇప్పుడు మీకో ప్రశ్న. 4 నెలలు గడిచిపోయింది కదా. 4 నెలల్లో ఎన్నో కూడికలు జరిగాయి, ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడాడు. మార్చుకుంటూనే ఉన్నారా? మార్చుకుంటున్నా అనుకుంటున్నారా? మార్చుకున్నారా? అమ్మా మార్చుకున్నారా? ఒక్క విషయం అడుగుతా. ఈ 4 మాసాల్లో ప్రతి ఆదివారం టైం కంటే 10 నిమిషాలు వచ్చే వాళ్ళు ఉన్నారా? 10 నిమిషాలు. అక్క ఇట్లా స్టాండ్ పెట్టి ఎంత సంతోషంగా చెప్తుందంటే, మరి ఏం మార్చుకున్నారు? మరి టైంకి రావడమే మార్చుకోకపోతే అంతరంగములో ఉన్నటువంటి ఆ క్రూరమైన విషయాలు ఎక్కడ మార్చుకుంటారు? ఇది ఈజీ కదా మార్చుకోవడం. టైంకి రావాలి అనేది మార్చుకోవడం ఈజీ కదా. మనం లేట్ వస్తున్నాం, మార్చుకోవడం ఈజీయా కాదా? ఇదే మార్చుకోనప్పుడు అంతరంగములో హృదయములో ఉన్న ఏముంది? హృదయములో అంటే మీరు యేసయ్య అంటారు. అట్లా వెళ్ళిపోతున్నారు. హృదయములో 7 రకాల పాపాలు ఉన్నాయి. భక్తుడు ఒక పాట కూడా రాశాడు కదా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. ఎంత సైంటిస్ట్ వచ్చినా, ఎంత పెద్ద సేవకుడు వచ్చినా, గొప్ప అభిషక్తుడే వచ్చినా హృదయములో ఉన్నది గ్రహించుట ఎవరి వల్ల బయటికి ఇట్లనే ఉంటుంది. మరి ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్ అయ్యగారు, హల్లెలూయా ఇట్లనే అంటారు. కానీ హృదయము గ్రహించుట ఎవరి తరము కాదు. కనుకనే దేవుని బిడ్డలారా, యోసేపు అందరితో పాటు వాక్యం విన్నాడు శ్రద్ధగా. యాయగారు ఇట్లాగే చెప్తాడు అనుకొని బయటికి వెళ్ళి కామెంట్ చేసి ఇంకా నలుగురికి చెప్పి అట్లా చెడిపెట్టాడు కాదు. కానీ ఎవరేమనుకున్నా ప్రభు నాతో మాట్లాడాడు, నా స్వభావం మారాలి కనుక నేను మార్చుకుంటానని మార్చుకుంటూ అడుగులు వేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు అక్కడ రాసుందా? ఎలా చెప్తారు అంటారా మీరు? చూడండి దేవుని బిడ్డలారా, యోసేపు గురించి అక్కడ సాక్ష్యం ఏమి రాయబడి ఉందంటే, అన్నల చెడు సమాచారాన్ని తండ్రి యొద్దకు తెచ్చేవాడు. ఆ మాట చదవమ్మా. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఎవరో చెడు అంటే చెడు పనులు, చెడు మాటలు ఏవో చేస్తున్నారనుకో. అందులో నుండి ఒక అక్క ధైర్యంగా వచ్చి అయ్యగారికి చెప్పాలి అంటే ఆ అక్క ఏమై ఉండాలి? ఆ తమ్ముడు ఏమై ఉండాలి? ఎప్పుడు దాన్ని చెయ్యని వాడు, ఫ్యూచర్లో కూడా దాని జోలికి పోని వాడై ఉండాలి. అవునా కాదా? యోసేపు తనతో అందరూ వాక్యం విన్నా అందరూ చెడు పనులు చేస్తూ ఉన్నారట. యాకోబు దగ్గర మాత్రం బాగున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. యోసేపు దాన్ని చూసి తండ్రి యొద్దకు వచ్చి, నాన్న డాడీ చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారో, వాక్యం ఒకటి వింటున్నారు, బయట ప్రవర్తన ఇలాగుంది,
వారు చెడు పనులు చేస్తున్నారని తండ్రి యొద్దకు సమాచారము తెస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యం ఎవరిలో ఫలిస్తుంది? యోసేపు గ్రహించాడు అది చెడు అని. మిగతా వారు కామన్ బ్రదర్ సిస్టర్, ఈ లోకం బ్రతుకున్నాము, పెళ్ళిళ్ళు పేరెంటారు ఇట్లా పోయినప్పుడు ఇవన్నీ కామన్, మనం అవన్నీ పట్టించుకోవద్దు అని మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ కామనే కొంపలు కుటుంబాలు కూలుస్తుంది. ఏ కామన్? పెళ్ళిళ్ళలో ఇవి కామనే. ఏం కామన్? ఏం కామన్ అమ్మా చెప్పండి. పసుపులు, కుంకుమలు, డీజేలు, హారతులు. మొన్న ఒక క్రైస్తవ చాలా అది చాలా పాత చర్చి, కొన్ని వందల సంవత్సరాలు, చాలా చరిత్ర కలిగింది అన్నమాట. చాలా బాధ కలిగింది. ఒకప్పుడు మేము అక్కడ ఉన్నాం కానీ మేము అలా చేయలే, అప్పుడు లేదు అది లేదు. మొన్న మ్యారేజ్ చేయడానికి వెళ్తే ఆ పిల్ల వచ్చేటప్పుడు హారతి పట్టుకొని వస్తున్నారు వాళ్ళు చర్చిలోకి. హారతి పట్టుకొని వస్తున్నారు తిప్పుకొని. చాలా బాధ కలిగింది. అందరూ వాక్యం విన్నారు సీరియస్గా, మిగతా వారందరూ అది అది కామన్. ఆ డీజే, ఆ డ్యాన్సు, ఆ ఎగరడము, ఇవన్నీ కామన్లే అనుకున్నారు. కాబట్టి ఆ కామన్ అనుకున్న విషయంలోనే కుటుంబాలు చెప్పండి కూలిపోతున్నాయి. ఒకసారి వెళ్ళారు కొంతమంది, కామన్ కదమ్మా పెళ్ళైన తర్వాత కామనా డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ ఇంటికి తీసుకొస్తారు కదా. అమ్మ మీరు ఎవ్వరు అది చూడనట్టు వెళ్ళనట్లు మొఖాలు పెడుతున్నారు. నా జీవితంలో మేము వెళ్ళం కూడా. ఎంత ఎంత దగ్గర రక్త సంబంధమైన పిల్లలు కూడా పంపం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ డీజే సౌండ్ ఎలాగుంటుందంటే నువ్వు ఒకవేళ చనిపోయే స్థితిలోనే లేచి ఎగురుతావు, అట్లా ఉంటుంది ఆ సౌండ్. నువ్వు అనుకోకుండా కాలు కొడతావు ఇట్లా ఎందుకు? దాని మూలకర్త సైతాన్. మ్యూజిక్ డైరెక్టరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ విశ్వములో సైతాన్ గాడే. కాబట్టి వాడేం చేస్తాడంటే ఇవన్నీ ట్రిక్స్ ఉపయోగించి అది వింటే చాలు నీకు పాత రీల్ గుర్తుకొస్తుంది. కొంతమంది నవ్వుతున్నారు కదా కదా. హల్లెలూయా. అది ఫార్మేట్ అయిపోవాలా, డిలీట్ చేసినా ఉంటాయి కొన్ని మీ దగ్గర. అసలు నేనేనా రావాలి అట్లా, అప్పుడే కదా నిత్యరాజ్యం పోయేది. అట్లా అవును, అప్పుడు నేను కూడా డ్యాన్స్. పరలోకం పోరు, పరలోకం కాదు అసలు, నరకం కూడా తీసుకుపోడు, మధ్యలో వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ డ్యాన్స్కి యవన బిడ్డల్ని పాపం బావనే కదా, బాబాయ్ కదా, ఎగురు అంటే ఈమె ఎగరగానే బంధు ఇంకో అబ్బాయి ఎగిరి, వాళ్ళు ఎగిరి, వీళ్ళు ఎగిరి. క్రైస్తవునికి యోసేపు లాంటి వారికి అన్ని కామన్ కాదు. హల్లెలూయా అంటలేరు మీరు. హల్లెలూయా. యోసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడు. తన సొంత అన్నలు సహోదరులు అని రాసిండు. ఏమని రాసిండమ్మా? మీరందరూ ఒకరోజుకి ఏమవుతారమ్మా కదా, మా సంఘమే, మా సీనియర్ అక్కనే అని ఒక అక్క అటు పోయింది అనుకో, మీరు కూడా అటే పోతే. సహోదరులందరూ ఒక రకమైన భక్తి చేసిన యోసేపు మాత్రం విన్న వాక్యానుసారంగా తాను భక్తి చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిలబడుట, అందరు చెప్పండి. దేంట్లో నిలబడుట? విన్న వాక్యంలో నిలబడుట. నీకు దొరికిన ఉపదేశంలో నిలబడుట. నీవు నిలబడి చూడు, నీ భవిష్యత్తు ఎలాగుంటుందో తెలుసా? దేశముల నుండి అనేక మంది ధాన్యము కొరకు, సహాయం కొరకు నీ వద్దకు వస్తారు.
ఎంతమందికి ఆశ ఉంది నేను నా కుటుంబం అలాగ ఉండాలని? నిశ్చయముగా దేవుడు జరిగించును గాక. అయితే ఒక్కటి బిట్లారా, చక్కటి వాక్యం సహవాసం మనకి ఇచ్చాడు కదా, వాక్యం వింటున్నాం, శ్రద్ధతో వినాలి. 2, వాక్యానుసారంగానే అడుగులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, అన్నలందరూ ఇది సాధ్యం కాదనుకొని కాంప్రమైజ్ అయిపోయారు. యోసేపు మాత్రం ఇది సాధ్యం అనుకున్నాడు, నిలబడ్డాడు. అమ్మా, మనిషి తాను అనుకొని చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్నాడు కదా, అవునా కాదా? అలాంటప్పుడు ఇన్ని ఉపదేశ వాక్యాలు సత్యాలు విన్న నీ జీవితంలో నేను ప్రభు కొరకు ఈ ఉపదేశంలో నిలబడగలను అని ఎందుకు అనుకోవట్లేదు? ఇది ఏమన్నా రాకెట్ సైన్సా? రాకెట్ కనుగొని కాదు కదా. మీకు ఒక మాట నేను చెప్తా. ఈ సిపిఎం నాయకులు తెలుసా మీకు? సిపిఎం పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ సిద్ధాంతం ఏంటంటే అందరూ సమానమే. రెండోది, వాళ్ళు హంగు ఆర్భాటాలు, బిల్డింగులు, డబ్బులు సంపాదించుకోరు, ఉన్నది ప్రజలకు పెడతారు. వారి సిద్ధాంతాన్ని నమ్మారు. ఇప్పటి వరకు కొంతమంది నాయకులు ఎంతోమంది కూడా సొంతిల్లు లేకుండా ఆటోలో తిరుగుతూ కూడా వారు అసెంబ్లీకి వచ్చేవారు కూడా ఉన్నారు. ఎలా ఉండగలుగుతున్నారు? నమ్మిన సిద్ధానికి కట్టుబడి ఉండాలనుకున్నారు, ఉంటున్నారు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఉండాలనే ఆశ మనకు లేదు, అందుకే ఉండలేకపోతున్నాం. యోసేపుకి దేవుని పెట్టారా, దేవుడిచ్చిన కళ, నువ్వు నిలబడతావు యోసేపు అంటే యోసేపు దాన్ని నమ్మాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. మొదట ఆయన నిలబడింది ఏంటో తెలుసా? విన్న వాక్యములో నిలబడ్డాడు. 2, పరిశుద్ధతలో నిలబడ్డాడు. అందరు చెప్పండి. వాక్యములో నిలబడుట అంటే ఈ ఉపదేశం కొరకే నిలబడుట. ఉపదేశములో మనం ఏం వింటున్నాము? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరని వింటున్నాం. కనుక యవ్వన ప్రాయములో నీ భవిష్యత్తు నిర్ణయించబడాలి, నీ కుటుంబం నిర్ణయించబడాలి ఉన్నత స్థితిలో అంటే యవ్వన ప్రాయంలోనే నీ పునాది ఏమై ఉండాలి అంటే పరిశుద్ధత. ఏముండాలమ్మా? యోసేపు పునాది ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధతలో నిలిచి ఉండుట. అందరు చెప్పండి, ఎక్కడ ఉంటుంది అది? డిమార్ట్లోనా? ఎక్కడ దొరుకుతుందమ్మా? అది కనుక డబ్బులకు అమ్మేది అయితే, అదొక మెటీరియల్ అయితే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి తెచ్చుకునే వాళ్ళం. పరిశుద్ధత. అందరు చెప్పండి. ఏ అడుగేస్తే పాపమో నీకు తెలిస్తే పరిశుద్ధత కూడా అర్థమవుతుంది. మీకు ఒక మాట ఆది కాండంలో నేను జ్ఞాపకం చేస్తా. దేవుడు మొట్టమొదటి ఏం చేశాడమ్మా? ఆదమ్న ఏం చేశాడు? వెలుగును చేశాడు. ఆయన ఏం చేశాడు? వెలుగు చేసి వెలుగును చీకటిని వేరుపరచెను. ఏం చేశాడు? ఎందుకు? వెలుగు అంటే పవిత్రత, పరిశుద్ధత. చీకటి అంటే పాపము, అపవిత్రత. మొదట దేవుడు చేసింది ఏంది? పరిశుద్ధత, పవిత్రత. ఎందుకు? చీకటి అగాధ జలములపై కమ్ముకొని ఉందట. పాపము ఈ లోకముతో నిండుకొనున్నది. ఎక్కడ చూసిన పాపమే. చిన్న పిల్లోడు మొదలుకొని చనిపోయే వృద్ధుల వరకు కూడా. పవిత్రత అన్న మాట ఊసంతా కూడా లేని ఈ లోకంలో దేవుడు కోరుకున్నది ఏంటి? దేవుడు వచ్చింది దేనికంటే వెలుగు కలుగునుగాక అని పలికాడట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతను, పాపాన్ని వేరుపరిచాడు దేవుడు. అంటే ఒక పొలిమేర ఏర్పాటు చేశాడు, ఒక బౌండరీ ఏర్పాటు చేశాడు ఆయన. ఇంతవరకే నీవు ఉండాలి, ఈ గీత దాటితే పాపం.
ఒక యవనస్తురాలిగా నువ్వు ఇదే డ్రెస్ వేయాలి. ఈ డ్రెస్ చేంజ్ అయితే పాపం. ఒక తల్లిగా నువ్వు ఇలాగే ఉండాలి. బౌండరీ సెట్ చేశాడు. పాపానికి పరిశుద్ధత. బౌండరీ క్రాస్ అయితే పాపంలో పడతాం. మనకు మొదట బౌండరీలు తెలిసి ఉండాలి. పరిశుద్ధతలో నిలిచి ఉండాలంటే నీ బౌండరీ తెలవాలి. నువ్వు ఎంత మాట్లాడాలి, ఎంతవరకే నీవు ఉండాలి, నీ పిల్లల్ని ఒకరింటికి పంపినా ఎంతవరకు ఉంచాలి. అమ్మ, అర్థమవుతుందా? ఇది ఏ కూడిక? కుటుంబ ఆశీర్వాద. వాక్యం విని వెళ్ళిపోతే ఆశీర్వాదం రాదు. బౌండరీ సెట్ చేసుకోవాలి. నా పిల్లల వయసు ఇది కనుక ఈ వయసులో నా పిల్లల్ని ఎక్కడెక్కడక్కడ వదిలేయకూడదు. వదిలేయచ్చా? వారి వయసు మారుతున్నప్పుడు ఆలోచనలు మారుతూ ఉంటాయి. అది పసిగట్టి మనము ఎవరింట్లో అంటే వారింట్లో వదిలేయకూడదు. ఎవరితో అంటే వారితో సంభాషణ చేయనీయొద్దు. ఎక్కడికంటే అక్కడికి పంపకూడదు. హల్లెలూయా. స్కూల్లో సార్లు చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, మీ అమ్మాయికి మంచి టాలెంట్ ఉందండి. సెంట్రల్లో స్కూల్స్ అన్ని కలిపి చేసే దగ్గర మీ అమ్మాయికి ఉన్న టాలెంట్ కనుక ఉపయోగిస్తే అన్ని స్కూల్స్లో ఫస్ట్ మీ అమ్మాయి వస్తుంది అంటారు. కొంతమంది తెలివికి ఏం చేస్తారంటే, స్కూలే కదా, ఇది టాలెంట్ టెస్టే కదా, సార్లే తీసుకుపోతారు కదా అని ఒక్కదాన్నే పంపిస్తారు. బస్సులో ఎక్కగానే వాస్తవాలు నేను మీతో చెప్తున్నాను. హద్దులు ఏమీ లేక ఆ సారు వయసు ఎంత అమ్మా? పాతకాలం వయసు కాదు కదా. పాతకాలం అయితే 60 ముసలోళ్ళు ఉండేవారు. ఇప్పుడు సారు వయసు ఎంత? పెళ్ళి కాని పిల్లోడు. ఆ బస్సులోనే ఎక్కగానే ఫోటో తీసి సెల్ఫీలు పెట్టి వాళ్ళ స్కూల్లో ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్లో సర్క్యులేట్ అయ్యి ఆ ఫోటో చూసిన ఒక ఆయన అమ్మాయిని వర్ణించి, ఈ వర్ణన అమ్మాయి దగ్గరికి వచ్చి నేను ఇంత అందంగా ఉన్నానా? ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది బిడ్డల జీవితాలు నాశనం అయిపోవుట నేను చూశాను, నేను విన్నాను. ఎంతమంది కుటుంబంలో పిల్లలు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈరోజు నీవు బౌండరీ సెట్ చేసుకో. బౌండరీ సెట్ చేసుకో. నీ కుటుంబానికి, నీ భర్తకు, భార్యకు బౌండరీ సెట్ చేసుకో. ఒక భార్యగా, ఒక వివాహితుడిగా నీ బౌండరీ ఏంటి? వెలుగు చీకటి వేరుపరచెను. ఈరోజు వాక్యానుసారమైన బౌండరీస్ ఉన్నాయి. ఆ బౌండరీస్ గ్రహించకనే ఏమి కాదు అని అటువైపు పంపి అటువైపు వెళ్ళి కుటుంబాల్లో సమాధానం లేక, పిల్లల్లో సమాధానం లేక, వారి ఆలోచనలు మారి వారి భవిష్యత్తు యోసేపులాగా ఉన్నత స్థితిలో ఉండవలసింది దేవుని బిడ్డలారా చాలా ఘోరంగా మారుతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు మొదట ఏం మైండ్ సెట్ రావాలో తెలుసా? నేను, నా కుటుంబం. చెప్పండి అందరూ. నీవు, నీ పిల్లలు క్షేమంగా ఉండాలి. దట్స్ ఆల్. నీ కొరకు బ్రతుకు, నీ పిల్లల కొరకు బ్రతుకు. ఎక్కడో సుట్టిరకం ఎవరో పెళ్ళికి పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని, నాకు డ్యూటీకి లేట్ అవుతుందమ్మా, నేను ఇప్పుడే లీవ్ పెట్టి రాలేను, అమ్మాయి నీ కాలేజీ సెలవులు కదా నువ్వు వెళ్ళమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? పెళ్ళిలో ఏం జరుగుతుంది? అమ్మ చూసుకున్నట్టు చూసుకుంటారా? ఆ పెళ్ళికి తగినట్లుగా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుతూ, చిన్నపిల్లల మైండ్లో పడని మాటలు మాట్లాడుతూ, వీరికి లేని ఆశలు రేకెత్తేటట్లుగా వారు ప్రవర్తిస్తూ, ప్రత్యేకంగా ఈ బోధ క్రైస్తవులకే, ఈ వాక్యం క్రైస్తవులకే. ప్రభువు పెట్టిన బౌండరీలు అవి క్రాస్ చేస్తూ అనేక కుటుంబాలు ఈరోజు నష్టపోతున్నాయి. బైబిల్లో ఏముందో తెలుసా? కంచె కొట్టు వానిని పాము కరుచును. అందరు చెప్పండి.
దేవుడు బౌండరీ సెట్ చేశాడు. ఒక పరిశుద్ధత, ఇంతవరకు ఉంటే పరిశుద్ధత అమ్మా, నువ్వు ఇంతే మాట్లాడాలి, ఇవే వేసుకోవాలి, ఇలా ఉంటే ఇది పరిశుద్ధత అని బౌండరీ పెట్టాడు దేవుడు ఒక యవనస్తునికి, ఒక యవన అమ్మాయికి. ఇప్పుడు కాలేజీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అనుకో, రాత్రి ఏ టైం వరకు బయట ఉండొచ్చు మీరు చెప్పండి, బౌండరీ చెప్పండి నాకు, మీరు ఎవరైనా ఏ టైం వరకు ఉండొచ్చు అమ్మా? కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది అమ్ముడా? కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది? మొదట వినండి, జీవితం ముఖ్యం, చదువు తర్వాత. జీవితం ముఖ్యం, ఉద్యోగం తర్వాత. లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్ అంతా నాశనం అయినాక ఉద్యోగం తెచ్చి ఏం చేసుకుంటావు? తల్లిదండ్రికి కాన్షియస్ ఉండాలి. వాక్యం వింటున్నాం, మా అమ్మాయికి క్లాస్ అవసరమా? ఈ ప్రైవేట్ క్లాసులు అవసరమా? దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ దినాలలో మనం ఉన్నాం. సాతాను విచిత్రంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నీవు నీ పిల్లలు అంతే. మొదట దానికే ప్రాధాన్యత ఇచ్చి, ఎవరో రమ్మన్నారు, ఎవరో అని ఎక్కడో బాధపడతారని నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని డ్యామేజ్ చేసుకోవద్దు. నీవు నీ పిల్లలు ఎక్కడుండుట క్షేమమో, ఎక్కడికి వెళ్ళుట క్షేమమో, నీ ఒక్కడి గురించి కాదు. నిన్నెవరో పొగడారు, బాబాయ్ నువ్వు లేకపోతే నడవదే అని భార్య పిల్లల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయి, ఇది కాదు. నీ ఒక్కని క్షేమం కాదు, కానీ ఏ అడుగు వేస్తే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటుందో. మన తెలంగాణలో ఉన్న భయంకరమైనటువంటి దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు చదువుకుంటున్నారు కదమ్మా, మంచిగా చదివే పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు, ఇదిగో మా మేనత్త కూతురికి కొడుకు పుట్టాడు, పేరు పెడుతున్నారట, చూసొద్దాం రా. పిల్లలు చదువుకునే పిల్లలకి ఎవరు చెప్తున్నారు? తల్లిదండ్రులు చెప్పి స్కూల్ మానిపించి పేరు పెట్టే కార్యక్రమం అంటే ఇది రా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మైండ్ అంతా పేరు పెడతారా, ఇట్లా 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 మేనత్త కొడుకు పుడతాడా, ఈయన మేనత్తనా, ఈయన అక్కనా, అన్ని కలిపి మళ్ళీ ఈడికి రాగానే సార్ అంటాడు, ఏయ్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, చదువులేవు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కులు తక్కువ వచ్చి చదువు. అది మైండ్లో ఎక్కాలంటే మేనత్త, పిల్లలు, ఇదంతా పోవాలా, కొంత టైం పడుతుందా పట్టదా? అది పోయేసరికి అమ్మ ఇంకొకటి స్టార్ట్. మీరే మీ పిల్లల చదువులు, జీవితాలు నాశనం చేస్తున్నారు. ఒక్కరు ఆమెనంటలేరు, అనరా? దేవుని మహాకృప, మాకు దొరికిన బోధ సేవకులు ఈరోజు వరకు పిల్లలు డిగ్రీకి వచ్చేసారు. దేవుని కృపలో ఆయన బలిపీఠ మీద ఉన్నారు. మాకు బాధ బంద్ ఏం లేదు, దేవుడు కాపాడుకుంటాడు. ఎక్కడికి ఏ పెళ్లి పేటాకులు కానీ ఎక్కడికి మేము పంపలేదు. ఒకవేళ రక్త సంబంధి క్రైస్తవులే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చినా మేము కలిసి మా పిల్లల్ని తీసుకెళ్ళి ఆమెను అనగానే వచ్చేస్తాం. ఇప్పటికి కూడా మాకు ఆ బౌండరీ తెలుసు. మా ఫ్యామిలీస్ అన్నీ హైలీ ఎడ్యుకేటెడే, బట్ నా కుటుంబము, నా పిల్లలు బాగుండాలి. చెప్పండి అందరూ. బాగుండాలి అంటే బౌండరీ సెట్ చేసుకోవాలి. నీవు ఈరోజు బౌండరీ సెట్ చేసుకుంటే దేవుని బిడ్డలారా, యోసేపు వలె దేశానికి అన్నం పెట్టేవారిగా మారుతారు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు పరిశుద్ధతలో నిలబడ్డాడు. ఆయన అపవిత్రతను ఆయన ద్వేషించాడు. అందరితో కలిసి ఉన్న
తన వ్యక్తిగత పరిశుద్ధత కాపాడుకున్నాడు. మన జీవితంలో చాలాసార్లు సాకులు చెప్తాం. వాళ్ళు ఫోర్స్ చేశారండి, వాళ్ళు ఇది చేశారండి. నీకు ఇష్టం లేకపోతే ఎవరేం చేస్తారమ్మా? నీకు ఆ స్ట్రాంగ్ నిర్ణయం ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. అన్నల పేర్లు ఎక్కడ రాలేదు. మొదటిసారి అన్న పేరు ప్రారంభమవుతుంది. ఆ మాట చదవండి ఒకసారి. రూబేను, యోసేపు టిఫిన్ తీసుకెళ్ళిన తర్వాత రూబేను మాట్లాడుతాడు అన్నమాట. ఇరవై ఒకటో వచనం. యోసేపు తన సహోదరుల ఎద్దుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని 21. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. చాలు. దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క ఆలోచన విధానం ఆల్వేస్ పాజిటివ్. మీరు ఇది తర్వాత ధ్యానం చేస్తే ఏ పరిస్థితుల్లో కూడా యోసేపు నెగటివ్ ఆలోచన రాలే. శ్రమ కలిగినా, దుఃఖం కలిగినా, అన్నలు బంధించినా, కొట్టినా, ఏం చేసినా కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని మనసులో నాటుకున్నాడు, దర్శనాన్ని మనసులో నాటుకున్నాడు. అయితే తండ్రి అన్నాడు అన్నలకు, నీవు టిఫిన్ తీసుకొని వెళ్ళమన్నాడు. యోసేపు వెళ్ళాడు. వెళ్తే పెద్ద అన్నయ్య చూసి అందరు కలిసి మాట్లాడుకున్నారు. ఏమని? యోసేపుని చంపాలి. ఏమని మాట్లాడుకున్నారమ్మా? చూడండి, అందరూ ఒకే వాక్యం వింటున్నారు, కానీ యోసేపుని పగబట్టారని తెలిసి కూడా యోసేపు వారికి టిఫిన్ తీసుకెళ్ళాడు. మిగతా వారి మనస్సు ఎలాగుంది? క్రూరత్వం. అందరు చెప్పండి. చూడండి, వాక్యం వింటే మనసు మారాలి కదా. క్రూరులుగా, కఠినులుగా ఎలా మారారు? పదే పదే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పెడచెవిన పెడితే కొద్ది రోజులకు మూర్ఖులుగా మార్చబడతారు. ఈ యాకోబు కుటుంబంలో ఆత్మీయుడైన తండ్రి ఉన్న కుటుంబం ఇలా కావడానికి కారణం ఏంటి చెప్పండి? తండ్రి ఆత్మీయుడే, యాకోబు ప్రార్థన పరుడే, కానీ యోసేపు ఏమో మంచిగా ఎదుగుతూ ఉన్నాడు. ఇక్కడ రూబేను, మిగతా వారందరూ కూడా అతన్ని చంపాలని ఒక ప్లాన్ చేశారు. గమనించండి, అక్కడ రూబేను మాట్లాడే మాట ఏంటంటే, అతన్ని చంపడం తనకి ఇష్టము లేక ఇతన్ని గోతిలో పడేద్దాం. యోసేపు విన్న వాక్యం కొరకు నిలబడ్డాడు. రూబేను నిలబడ్డట్లుగానే నటిస్తున్నాడు. ఏమంటున్నాడు? మన తమ్ముడిని చంపరాదు, మరి ఏం చేద్దాం? గోతిలో పడేద్దాం. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారు మీరు, ఇదే మందిరానికి వస్తున్నారు. మీ వైఖరి ఎలాగుండాలి తెలుసా? ఎస్ ఆర్ నో. మన వైఖరి ఎట్లుండాలా? స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలా. నిలబడతాం, చేద్దాం. నిలబడ్డట్లుగానే నటించి మెల్లగా తప్పుకునేటట్లు ఉండదు. రూబేన్ ఎట్లా ఉన్నాడు? ఆయన జ్యేష్ఠుడు, వాస్తవంగా రక్షించాలి, ఖండించాలి అన్యాయాన్ని, ఇది తప్పు అనాలి. ఆయన ఏమంటాడు? మన తమ్ముణ్ణి మనము రక్తపాతం చేయరాదు, అతన్ని రక్షించాలి అని అంటూనే గుంటలో వేద్దాం. బిడ్లారా, మన ఆలోచన విధానం వాక్యం విన్నప్పుడు ఎలాగ ఉండాలంటే ఒక పాజిటివ్గా ఉండాలి. ఇది పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. చపల చిత్తం అంటారు కదా, అప్పుడే ఇటు అప్పుడే అటు. మీరు తేలు చూసారా ఎవరైనా? తేలు, ఈ తేలు కాదు కానీ దాన్ని ఏమంటారు? ఏండ్రిక్కాయ అంటారు కదా, పీతలు. ఆంధ్రాలో పీతలు, మన తెలంగాణలో అది ఎట్లా నడుస్తుందమ్మా?
ఎటు చూస్తుంది? ఇటు చూస్తుంది, ఇటు నడుస్తుంది. చూసేది ఇటే. అమ్మో గమనిస్తున్నారు, అమ్మో వింటున్నారు. నడక మాత్రం రూబేన్ నడక అలాగే. సంఘములో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అయ్యగారు మీరు 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 మా ప్రవర్తన మాత్రం ఇది చాలా డేంజరస్. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు రూబేను. వాస్తవంగా ముందు పేరు రావాల్సింది రూబేన్ది. కారణం ఏంటంటే హల్లెలూయా హల్లెలూయా, అబ్బో ఎంత వింటున్నాడు, ఈయన నమ్మకమైన వాడు, విధేయుడు అనుకున్నావో నడక మాత్రం మన నడక ఎప్పుడు స్ట్రేట్గా ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దీని మీద బైబిల్ పెట్టాను, నేను చేతులు కూడా బరువేశాను కదా, అవునా? ఎందుకు వేయగలిగాను? ఇది నిలబడింది. ఎట్లా నిలబడింది? చక్కగా ఇది బరువు వేసిన పడిపోదు అని నమ్మకం కుదిరిన తర్వాతనే దీని మీద అన్నీ నేను పెడతా. ఇప్పుడు చూడండి, ఇది అటు ఇటు ఊగుతూ ఉందనుకో, నేను ఏమైనా పెట్టగలుగుతానా? ఇప్పుడు మీ మనస్సు కూడా చంచలత్వంగా అటు ఇటు ఊగుతూ ఉంటే దేవుడు బరువైన ఆశీర్వాదాలు ఏమైనా పెడతాడా? నువ్వు ఎప్పటి వరకు యోసేపు వల్ల స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండవో ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది ఆశీర్వాదం వీడి దాకా. ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదా, ఇటు ఇటు ఊగుతూ ఉంటుంది. దీని మీద పెట్టినా ఇది నిలుపుకునేది కాదు, ఆగేది కాదు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చి హల్లెలూయా అనలోపే హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే మన వైఖరి వాక్యం పట్ల, పరిశుద్ధత పట్ల, దేవుని పట్ల మన వైఖరి పాజిటివ్గా ఎట్లుండాలి? నిక్కచ్చిగా ఉండాలి. ఇది తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకు ఇది రాంగ్ అని నువ్వు చెప్పే స్థితి లేకపోతే రాంగ్ ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకు? కొన్నిసార్లు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. డాడీ మొన్న ఇట్లా మాట్లాడినావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్తున్నావేంది అంటారా అనరా? హల్లెలూయా హల్లెలూయా. చిన్న ఉన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేటప్పుడు బండి మీద మా బాబు ముందున్నాడు, 3 years ముందు కూర్చున్నాడు. తొందరగా వెళ్ళాలని వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే సడన్గా ఒక ఆయన అడ్డం వచ్చాడు. అడ్డం వస్తే నేను కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి చర్చికి పోవాలని తొందరలో, ఒరేయ్ బుద్ధి లేదారా అన్న గట్టిగా. సడన్గా కూడా పక్కకు వస్తే కొంత దూరం పోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? మా బాబు 4 years బాబు అన్నాడు, బుద్ధి లేదారా అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. నువ్వు చేసేదే పిల్లలు చేస్తారు. నీ నిర్ణయాలే స్ట్రాంగ్ ఉండాలి, నీ టేబులే స్టాండర్డ్గా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. బౌండరీస్ సెట్ చేసుకోవాలి, నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే స్టాండర్డ్గా ఇది ఉంటుందో ఆశీర్వాదం ఆటోమేటిక్గా దీని మీద నిలిచి ఉంటుంది. రూబేన్ ఎలాంటి వాడండి? రూబేన్ ఎలాంటి వాడు? తమ్ముడిని మనం చెప్పొద్దు, కానీ గుంటలో దీన్ని ఏమంటారో తెలుసా? చావు తెలివితేటలు. ఏం తెలివితేటలు? ప్రభువు దగ్గర వాక్యం విన్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు ఉపయోగించవద్దు. యాకోబు యొద్ద ఇంత బోధ వింటున్నా యోసేపు నిక్కచ్చిగా ఉన్నాడు. కాపాడవలసిన రూబేనే అందరి ముందు నేనే పెద్ద, సగ పెద్ద అన్నట్లుగా, ఏయ్ ఎవరేమనదు అన్నాడా? కాపాడినట్లుగా నటించాడు. నట్టేట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆశ్చర్యం ఏంటంటే పెద్దోడు ఇలాంటి ధోరణి పోగానే, ఏ ధోరణి? అటు ఇటు కాకుండా చంచల మనస్తత్వముతోటి ఎలాగైతే ఉన్నాడో వెంటనే యూదా అందుకున్నాడు మాట. చదవండి, యూదా అందుకున్న మాట ఒకటి. తర్వాత యూదా మాట్లాడతాడు కదా ఆ విషయం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు,
మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీయూ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆత్మదేవుడు మనకు అర్థము చేయును గాక. పెద్దోడు ఏం మాట్లాడిండు? అమ్మో మనం చంపరాదు, మనం రక్షించాలి, గుంతలేసేయండి అన్నాడు. ఆ వైఖరిలో, ఆ సహవాసములో, ఆ ధోరణిలో పెద్దోడే అలాగున్నాడు కాబట్టి యూదా ఏమంటున్నాడు? వీడిని చంపడం వల్ల మనకేమి ప్రయోజనము? చంపుడు అనే మాటకు ప్రయోజనం అనే మాట ఎలా యాడ్ అయింది? బెనిఫిట్ అది? ఏం వాక్యం వింటున్నాడు? కనుక మనం ఏం చేద్దాము? అమ్మేద్దాము. ఏమంటున్నాడమ్మా యూదా? అతన్ని చంపరాదు, అతనికి అమ్మేస్తే 4 పైసలు. నా మాట వినండి, ఈ చివరి దినాల్లో మంచి వాక్యమే మనం వింటూ ఉన్నా, యోసేపు లాగా ప్రభు కొరకు, పరిశుద్ధత కొరకు, వాక్య కొరకు నిలబడే వాళ్ళు అరుదు. ఒక పాప దోష కార్యము డబ్బులు వస్తాయని ఆశపడుతున్నాడు. ఇంకొక ఆయన పెద్ద మనిషిగా నిలబడవలసిన వాడే అందరి ముందు పెద్ద మనిషిలాగా మాట్లాడి గుంతలో, ఈ జ్ఞానము లేని తెలివి తక్కువ విశ్వాసులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇది అర్థం కాదు. వాళ్ళు ఏమంటారంటే మొదటి మాటనే పట్టుకుంటారు. మొదట రూబేన్ ఏమన్నాడు? అమ్మో మన తమ్ముడిని చంపరాదు, అబ్బాయి ఎంత మంచోడు, గుంటలేసిన సంగతి. అదే ధోరణిలో మరొకడు వచ్చాడు యూదా. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, యోసేపులాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మీ అమ్మ బంధువులు పెళ్ళి, అమ్మో అయ్యగారు చెప్పాడు మనం వెళ్ళకూడదు పాపము అని చెప్పి. అదే బ్రదర్ వాళ్ళ దాంట్లో పెళ్ళి, మీరేం చేస్తారు? అటు పోవద్దు కానీ ఇటు పోవచ్చు. పిల్లలకి ఏం అర్థమవుతుందమ్మా? కనుక నీ స్టాండ్ ఎటువైపు ఉంది? నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నీ స్టాండ్ ఎలాగుంది? నిక్కచ్చిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కుటుంబంలో యోసేపు ఒక కలగన్నాడు. ప్రతి వ్యక్తికి ఒక కళ ఉండాలి. అది ఏ కళ? వాక్యానుసారమైన కళ. ఏ ఉపదేశాన్ని, వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యం మన మనస్సులో నిలిచున్నప్పుడు పడిపోయే కళలు పడాయి, మనకు నిలబడే కళలే పడతాయి. ఆ కలగనిన మన జీవితంలో అది మన మనస్సులో స్థిరపరచుకోవాలి. కొందరు అంటారు భక్తి చేయలేమండి. కొంతమంది ఏమంటారు, అబ్బో ఆ చర్చికి పోతే అట్లా మనం బ్రతకలేమండి అంటారు. దేవుని బిడ్డలారా, వారి మాటల్ని మనం విని మన దర్శనాన్ని మనము కోల్పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు ఆ దర్శనాన్ని కలిగి తాను బ్రతికాడు. తాను విన్న వాక్యానుసారంగా తాను అడుగులు వేస్తూ వచ్చాడు. తన ప్రక్కనే ఉన్నవారు 2 ఆలోచనలతో బ్రతుకుతున్నా తాను మాత్రము ఒకే ఆలోచన మీద నిలబడ్డాడు. ఒక 13 సంవత్సరాలు గడిచింది అంతే. జస్ట్ 13 years. కళ నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆశపడుతున్నాను, విశ్వసిస్తున్నాను, మీ జీవితంలో కూడా మీ విషయంలో, మీ పిల్లల విషయంలో మీరు కన్న కలలు నెరవేర్చబడును గాక, యోసేపు వలె బ్రతికినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మీ కుటుంబాలు వేలాది మంది ఆకలి తీర్చే వారిగా దేవుడు మార్చును గాక. దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహించును గాక.